నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 'మర్యాద రామన్న' కథలు హ్మ్. ఎప్పుడో చెప్పుకున్నాం. చాలా రోజులు అయిపోతుంది కదా! అవును. ఆయనది ఏమన్నా ఉన్నాయా స్టోరీస్? ఇటీవల ఒక కొత్త పుస్తకం దొరికింది. హకీం జానీ గారిని ఒక ఆయన రాశారు. ఓహ్! పిల్లల పుస్తకాల్లో దొరుకుతుంది కదా! ఓకే. ఇంకా షేక్ అబ్దుల్ హకీం జానీ అనుకుంటా వారి పేరు. అయితే బాగున్నాయి కథలు. మర్యాద రామన్న కథలు పాత కాలంలో మనకు దొరికినవి కొన్ని అయితే, తర్వాత కాలంలో ఇప్పుడు మన భేతాళ కథల్లాగా డెవలప్డ్ స్టోరీస్. ఆ! కొంచెం ట్విస్ట్ ఉన్నవి. ఓకే. తర్వాత ఏమో తీర్పు పరమైన కథలు కొన్ని కొన్ని పాత కథలు కూడా ఆయన రీటోల్డ్ చేసి ఉంటారు. ఓకే. పాత కథలు కూడా బాగుంది పుస్తకం. సరే వారి పర్మిషన్ తీసుకుని ఓ 2-3 కథలు చెప్తాను. తప్పకుండా అండి. ఒక 4-5 కథలు అనుకో. ఇవి పిల్లలకి చెప్పడానికి బాగుంటాయి. ఆలోచింపచేసే కథలు అన్నమాట. అవునవును. మనకి 'విక్రమ బేతాళ' గాని, 'తెనాలి రామకృష్ణ' గాని, ఈయన తెలివితేటలకు గాని, సంబంధించినవి. మర్యాద మర్యాద రామన్న గాని. యెస్. తెలివితేటలకు సంబంధించిన కథలు హ్మ్. చెప్తాం. మర్యాద రామన్న గారు ఇంకా ఆయన మర్యాద రామన్న అని పేరు రాకముందు కాలంలో అన్నమాట. ఉట్టి రామన్న. ఒక రాజుగారి సభ జరుగుతుంది. ఆ సభ ఏంటంటే న్యాయ సభ. ఆ సభలో ఒక 4-3 వ్యాపారస్తులు వచ్చారు. వ్యాపారస్తులు వచ్చి ఏం చెప్పారంటే, ఒక పూటకోళ్ళ అవ్వ మీద అభియోగం తెచ్చారు. ఈమె మా డబ్బులన్నీ కాజేసింది అని. హ్మ్. సరే పూటకోళ్ళ అవ్వని పిలిచారు, వీళ్ళని పిలిచారు. పిలిచేసరికల్లా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 4 స్నేహితులం వ్యాపారం రీత్యా బయటికి వెళ్ళాము, మా డబ్బులు దాచిపెట్టాం పూటకోళ్ళ అవ్వ దగ్గర. మొత్తం డబ్బు పుచ్చుకుని ప్రయాణాలు చేయలేం కదా, డబ్బు దాచుకున్నాం, 4 కలిసి వచ్చినప్పుడే ఇవ్వమన్నాము. అయితే మా నలుగురిలో మా స్నేహితుడు ఒకడు నదిలో పడి చనిపోయాడు, అతను మాకు దొరకలేదు. మరి మేము 3 వెళ్ళి అడిగితే మీ స్నేహితుడు వచ్చి డబ్బులు తీసుకెళ్ళాడని చెబుతోంది. అతను చనిపోయిన వాడు ఎటా వెళ్తాడు ఈవిడ దగ్గరికి? మా డబ్బులన్నీ పూటకోళ్ళవ్వ దాచేసుకుంది, ఈవిడికి ఏదైనా తగిన శిక్ష విధించండి, లేదా మా డబ్బు మాకు స్వాధీనపరిచి శిక్ష విధించండి అని. అక్కడి నుంచి రాజుగారు ఆ అవ్వని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అవ్వ ఏమంది, కాదండి, వీళ్ళు 4 వచ్చి డబ్బులు ఇచ్చిన మాట నిజము, మా ఇంట్లోనే దాచిపెట్టారు, మరి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ 4లో ఒక 4వ స్నేహితుడు ఒకరోజు వచ్చాడు, మా 3 స్నేహితులు నదిలో పడి చనిపోయారు, నేను ఒక్కనే ఎటాగొట్ట ప్రాణాలు దక్కించుకున్నాను, అవ్వ డబ్బులు ఇవ్వమంటే డబ్బు ఇచ్చేశానండి నేను, అందరూ చచ్చిపోయారని చెప్తే నేనేం చేస్తాను పాపం, అందుకని ఇచ్చేశానండి అంది. సమస్య తెగల. రాజుగారు అన్నాడు, అటా ఇటా చెప్తావు, చచ్చిపోయిన వాడు ఎటా వస్తారు, వాళ్ళు 3 చెప్తారు కదా వాళ్ళ స్నేహితుడు చచ్చిపోయినట్టు, చచ్చిపోయిన వాడు ఎటా వస్తాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అందుకని నువ్వు అచ్చుకోవాలి డబ్బు, ఈ ముసలమ్మని బంధించండి అనగానే జనం చప్పట్లు కొట్టారు. కొడితే జనాల్లో ఉన్న మర్యాద రామన్న, కాదు కాదు ఇది తప్పుడు తీర్పు, అసంబద్ధమైన తీర్పు చెప్తున్నారని కేకలు పెట్టాడు. ఈ తీర్పుకు నేను ఒప్పుకోను అని. అయితే కొంతమంది భటులు ఎవరని చూశారు, ఈయన కనబడ్డాడు, కుర్రవాడు ఈయన. మంత్రి గారు కేకలేశారు, ఏమిటో రాజుగారిని ఇంత మాట అంటావా, ఆయన న్యాయప్రభు ధర్మం చెప్తాడు, సాక్ష్యాన్ని బట్టి కదా తీర్పు అంటే, సాక్ష్యం కాదు పూర్వాపరాలు పరిశీలించాలి, పూర్వాపరాలు ప్రశ్నించాలి కదా మనం, ఈ సాక్ష్యం కనపడగానే దీనికే ఓకే అనేస్తావా, దాని ముందు వెనక ఏమిటో చూడొద్దా, ఇది ఎట్లా అన్యాయమైన తీర్పు కదా అనేసరికి, సరే నువ్వు ఎట్లా తీర్పు చెప్తావో చెప్పమన్నారు. చెప్తే ఆ ముసలమ్మని మళ్ళీ అడిగారు. ఆయన ప్రైవేట్గా ప్రశ్నించాడు ఆవిడ్ని, ఏమ్మా నిజమేనా ఇదేనా? అయ్యా అక్షరాల నిజమండి, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను, నన్ను అందరూ నమ్ముతారు, నేను వ్యాపారం చేసుకోవాలి, ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఇట్లా డబ్బులు అవ్వ నీ దగ్గర ఉంచు, మేము వచ్చేటప్పుడు తీసుకుంటామని ఎంతమందివో డబ్బులు ఉంటాయండి నా దగ్గర, నేను ఇల్లు కదలను, వీళ్ళ ఒక్కళ్ళ డబ్బు నేను ఎందుకు ఉంచుకుంటాను, అతను అక్షరాలా వచ్చాడు అని చెప్పింది. సరే ఈయన ఏమన్నాడు, లెక్క ప్రకారం అవ్వ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి, వీళ్ళు పెట్టిన ప్రతిన ఏమిటి, మొదట చెప్పిన ఏమంటే షరతు, మేము 4 కలిసి వస్తే ఇవ్వమన్నారు, 4 కలిసి రాలేదు కాబట్టి ఇవ్వక్కర్లేదు. ఓ సింపుల్ క్లాజు. మేము 4 కలిసి, అతను చనిపోయాడో గినిపోయాడో మాకెందుకు అవి, 4 రాకపోతే నేను ఇవ్వను అని అనొచ్చు, అవ్వ అచ్చుకోవాల్సిన పనే లేదు, క్లాస్ పెట్టిందే అది కదా. అది అయితే ఇకపోతే వీళ్ళ సంగతి, మీ స్నేహితుడు ఎలా చనిపోయాడు, చెరువులో నదిలో పడిపోయాడండి, అలాగా మరి మీరు ఏమీ అతను దొరకలేదండి, కండువా మాత్రం దొరికింది, అతను నీళ్ళల్లో పడిపోయాడు, ఏది అతను కండువా తీసుకురండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, 3 భుజాల మీద కండువాలు ఉన్నాయి, 4వ కండువా వాళ్ళ సామాన్ల నుంచి తీసిచ్చారు, ఇదే అతని కండువా. నీళ్లలో మునిగిపోతున్న వాడి కండువా దొరికితే కండువా ఎలా ఉండాలి, తడిసి ముద్దయిపోయి కొత్తది అయినా కూడా కచకచగా అయిపోయి కొన్ని చోట్ల పిండినట్టుండి పిండారేసినట్టుగా ఉండి అలా ఉండాలి కదా, ఇది కొత్త మడత ఈ ఉత్తరీయం అనేసరికల్లా రామన్ గారు అన్నాడు, ఏదండి మరి
ఇది తడిసిపోతే తడిసిన గుర్తు కూడా లేదే. ఉమ్. మునిగిపోతున్న వాడిని రక్షించడానికి మీరు రక్షించడానికి ప్రయత్నం చేయాలని మేము చేసాం. మునిగిపోయాడు, ఉత్తరీయం మాత్రం దొరికింది, పై ఉత్తరీయం మాత్రమే దొరికింది. నీళ్లలో మునిగిపోయేవాడి ఉత్తరీయపు లక్షణం ఉందా దీనికి ఏ కోసానైనా? కొత్త మడత మాయలేదు. నాకు ఒక అనుమానం ఉందండి వీళ్ళ మీద. వీళ్ళకి అసలు స్నేహితుడు చనిపోనే లేదు. వీళ్ళు పూటకోళ్ళ అవ్వ దగ్గర చాలామంది డబ్బులు దాచి ఉంచుతారని వాళ్ళకి తెలుసు. వీళ్ళు పై ఊళ్ళల్లో వ్యాపారం చేయడానికి వెళ్ళారు, ఈ డబ్బు ఇక్కడ దాచిపెట్టి కొంత సరుకు తీసుకెళ్లారు, అక్కడ నష్టపోయి ఉంటారు. అవ్వ దగ్గర నుంచి ఈ డబ్బులతో పాటు ఇంకా డబ్బు రాబట్టడానికి ఎత్తేశారు. నా అనుమానం ఆ స్నేహితుడు చచ్చిపోలా, ఈ సభలోనే ఎక్కడో ఉండుంటాడు. పూటకోళ్ళ అవ్వ డబ్బు దాచిపెట్టేటప్పుడు వీళ్ళకి ఏం చెప్పింటుంది? చాలామంది నా దగ్గర దాచుకుంటారు నాయనా, మీకేం భయం లేదు అని చెప్పింది. అంటే పూటకోళ్ళ అవ్వ దగ్గర డబ్బు ఉంది అనే విషయం ఆవిడే చెప్పింది. అంచేత వీళ్ళు ఏం చేశారు? ఇలా చేసి ఉండొచ్చు, ముందు వీళ్ళ ముగ్గురిని బంధించండి అనగానే హాహాకారాలు చేశారు. ఈ జనాల్లోంచి ఒక అతను లేచి వచ్చాడు, క్షమించండి ప్రభు, ఆ వ్యక్తిని నేను 4వ వాడిని అని. వాళ్ళు ఏం చేశారు? ముగ్గురు రాకుండా ఒకడొచ్చి నా ముగ్గురు స్నేహితులు చచ్చిపోయారని చెప్పి దాచిపెట్టిన మొత్తం డబ్బు తీసేసుకున్నారు. ఇప్పుడు వాడు రాడు, మిగిలిన ముగ్గురు వస్తారు. మిగిలిన ముగ్గురు వచ్చి మా డబ్బులు ఇవ్వమంటారు. మీ స్నేహితుడు తీసుకెళ్ళిపోయాడంటే మా స్నేహితుడు చచ్చిపోయాడు అంటారు. మహారాజు దగ్గరికి వెళ్తే రాజు ఏమంటాడు? సాక్ష్యం వీళ్ళే కదా. అవును కదా, మెయిన్ సాక్ష్యం వీళ్ళు కదా. ఈ సాక్ష్యం ప్రకారం అయినా ఆవిడ దగ్గర ఎవరో దాపెట్టిన డబ్బులు ఇప్పించేస్తాడు. ఆవిడ అవునన్నా కాదన్నా ఇల్లు జప్తు చేస్తారు. ఆవిడ కాదందనుకో, ఆవిడగా బందికానంలో పడేసి ఇల్లు జప్తు చేసి ఆ ఇల్లు అమ్మిన సొమ్ము వీళ్ళకి ఇచ్చేస్తారు. అన్యాయం తలపెట్టడానికి చూశారు. జనాలంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళు నలుగురు కలిసి ప్రాధేయపడ్డారు రాజుగారి దగ్గర. ప్రాధేయపడిన ఆయన ఒప్పుకోలేదు. రామన్ గారే న్యాయం చెప్తాడు అంటే మరి ఆమె న్యాయస్థానానికి ఈడ్చినందుకు నలుగురు మధ్య పరువు మర్యాదగా బతికేది. ఒక్కసారి కనుక న్యాయస్థానానికి వస్తే ఇక పేరు చెడిపోయినట్టే. చిలవల పలాలుగా చెప్పుకోరు, డబ్బంతా ఆవిడకే ఇవ్వాలి అని చెప్పి డబ్బు వెనక్కి ఇప్పించి శిక్ష లేకుండా మిమ్మల్ని ఊరు బయటికి పంపిస్తున్నాము, మీ మీతోటి వ్యాపారం ఈ ఊళ్ళో ఎవరూ చేయరు, మీరు చేసిన తప్పుకి అని చెప్పి ఊళ్ళో నుంచి బయటికి వెంటేశారు. ఆ తర్వాత ఈయనకి మర్యాద రామన్న పేరు స్థిరపడింది. అక్కడ రకరకాల తీర్పులకి ఎవరైనా వచ్చినా కూడా చిక్కు ప్రశ్నగా ఉన్నదాన్ని ఈయనే సాల్వ్ చేసేవాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.